కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా చట్టం తీసుకురావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అజవరి మల్లేశ్వరం డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలో గురువారం రేపు జరగనున్న మహాధర్నా జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, బీడీ కార్మికులకు జీవన భృతి కనీస వేతనం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల అమలు కోసం రేపు నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మిక కర్షక సోదరులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల నాయకులు గౌరీ, హమాలీ యూనియన్ కార్మికులు సాయిలు, వెంకట్, సత్యంబాబు, అలాగే బాబు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాకు జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారము అసంఘటిత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ప్రభుత్వం వెంటనే హమాలీ కార్మికులకు, అదే రకంగా బీడీ కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. గత ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేము అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు జీవన భృతి 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పిర్రు. హమాలీ కార్మికులకు ప్రతి మండల కేంద్రానికి ఒక హమాలీ కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పి, ఆటో డ్రైవర్లకు గ్రామానికి ఒక, పట్టణానికి ఒక ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఆటో